ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇప్పుడు రాజా మీద అన్నీ వచ్చేస్తాయి. పాపం ఈ రాజా తండ్రిని డీజీపీని కొడుకు అక్కడ దొంగతనం చేస్తున్నా అంటే పట్టుకోవటానికి రెడీ హ్యాండెడ్గా పోతాడు. నిజంగానే కారులో కొడుకుని చూస్తాడు. అంతలో అవతల వాళ్ళు కాలుస్తారు ఇతన్ని. కాల్ చేసేసరికి ఇతను తన కొడుకే కాల్ చేయడనుకుంటాడు. అప్పుడు సిఐడికి అదే మాట చెప్పి చనిపోతాడు. దాంతో రాజా ఇంట్లో అందరికి శత్రువు అయిపోయాడు, తల్లికి ఆయా అందరికి. అప్పుడు ఆయా దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఆయా నేను అట్లాంటి వాడినా, నా తండ్రిని చంపుకుంటానా అని చెప్పాయా అని చెప్పి. అప్పుడు ఆవిడ జన్మరహస్యం చెప్తుందనమాట. ఇవి వాళ్ళ పిల్లలు లేక పెంచుకున్నారు నాయన, నా కొడుకు నువ్వు. అందువల్ల బహుశా ఇంకొకడు తప్పిపోయాడు చిన్నప్పుడు, వాడయ్యి ఉండొచ్చు, ఆ పనులు చేస్తుంది, నువ్వు తెలుసుకోమంటుంది. పోలీస్ ఆఫీసర్ మాధవరావు గారింట్లో పని మనిషిగా చేరాను. ఆ రోజు వారి బాబుకి స్నానం చేయించబోయే నేను, ఏమిటాయా మా దగ్గర పెరిగే బాబు నీ బిడ్డ? అవును బాబు, వాడు నా కన్న బిడ్డ. చూడాయా, నువ్వు కన్న తల్లివే కావచ్చు, కానీ వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తున్నాడు. అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు. పైగా వాడు దొరికినప్పటి నుంచి లక్ష్మి వాడి మీద ఎన్నో ఆశ పెట్టుకుని పెంచుకుంటుంది. ఇప్పుడు నువ్వు వాడిని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే మేము ఏమైపోవాలి? ఆయా, దయచేసి వాడిని మా బిడ్డగానే పెరగని, ఐశ్వర్యంలో అల్లారు ముద్దుగా పెంచుతాం, వాడి భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుతాం. చూడమ్మా, పిలుపుకు నువ్వు ఆయాదే అయినా కన్నతల్లిలాగానే వాడి ఆలనా పాలనా చూసుకుంటూ మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండిపో. నా మాట కాదనకమ్మా. బాబు రాజా, ఆ భయంకరమైన రాత్రిలో నేను దూరం చేసుకున్నవాడు మరణించాడేమోనని ఆనాడు ఏడ్చాను. సావకుండా బ్రతికి నేరస్తుడుగా దుర్మార్గుడుగా మారినందుకు ఈనాడు ఏడుస్తున్నాను. మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి తమ బిడ్డలాగే నిన్న ఐశ్వర్యంలో పెంచిన ఆ మాధవరావు గారి చావు కారకుడు, ఆ లక్ష్మీదేవి కన్నీటికి కారణము వాడి సంఘానికి దేశానికి చీడ పురుగువాడు. కన్న బిడ్డైనా నేను వాడిని క్షమించలేదు. ఇంకప్పుడు అతను పట్టుకోవటానికి బయలుదేరుతాడు. ఈమె జయ తారసపడుతుంది. ఆవిడ ఈతనే అనుకొని ముందు తిడుతుంది, నాన్న తిట్లు. తీరా అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత శ్రీదేవి ముగ్గురు కలిసి ఇక ప్లాన్గా కృష్ణను విడిపించాలనుకుంటారు. నువ్వా అందకుండా తప్పించుకుని తిరిగే నువ్వు ఎప్పుడు ఎలా కలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. మీరు ఎవరని అంటావా అనుకున్నాను. ఎదురైతే ఇలాగే ప్రశ్నిస్తావని. ఏమండి నేను చెప్పేది వినమంటావా? ఇంకా ఏం వినాలి? నువ్వు ప్రేమించానన్నప్పుడు విని మురిసిపోయాను. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు విని సంబరపడ్డాను. నువ్వు వెళ్ళిపోయావని విని కుమిలిపోయాను. నువ్వు ఇక్కడున్నావని తెలిసి ఆవేదనతో ఆవేశంతో వచ్చాను. చెప్పు, నాకెందుకు ద్రోహం చేసావు? నా మనసుతో ఎందుకు ఆటలాడుకున్నావు? నా ప్రేమను ఎందుకు నవ్వులు పాలు చేసావు? ఏమండి? ఆస్తి లేకపోయినా నిండు మనసుతో నీ చెంతకు చేరిన నన్ను మోసం చేసిన నువ్వు మనిషివి కాదు, రాయివి, రాక్షసుడివి. కృష్ణ, నాకు తెలుసు మీరు ఆ పేరుతో పిలుస్తారని. నాకు తెలుసు మీరు నా రూపం నుంచి మోసపోయారని. ఏమిటి నువ్వు అనేది? అవును, ఒక తల్లి కడుపున పుట్టిన కవల పిల్లల్లో నేను ఒక్కడిని కావటం నా దురదృష్టం. వాడు కృష్ణుడు, వాడు దుష్టుడు దుర్మార్గుడు కావటం నా దురదృష్టం. వాడి మూలాన అందరూ నన్ను ద్రోహి అనటం నా దురదృష్టం. పోలీసులు నన్ను దొంగ అంటున్నారు. ఒక అమ్మ తన పసుపు కుంకుమ తుడిచివేసిన మహా పాపి అంటున్నది. ఈనాడు ఆడపిల్ల తన జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుణ్ణి అంటున్నది. నేను చేసిన మహాపాపం ఒకటి, వారితో కలిసి పుట్టినది. మీరు కృష్ణ కాదా? కాదు, ఆ కృష్ణని పట్టుకోవడానికి నిర్ణయించుకున్న రాజాని. నన్ను మన్నించండి. నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాను, మాటలతో మిమ్మల్ని అవమానించాను. లోకమే నన్ను అనుమానిస్తున్నప్పుడు మీరు అనుమానించడంలో తప్పు లేదు. అట్లా కృష్ణను పట్టుకొని వస్తారు కూడా, విడిపించుకొస్తారు. గాయం తగులుతుంది అతనికి దెబ్బలాట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు జరిగిందంతా చెప్తారు. ఉత్తముడైన నాన్నగారి చావు కారకుడై నీ మాంగళ్యాన్ని మంట కలిపిన దుర్మార్గుడు వాడేనమ్మా. అమ్మా,
నాలాగా నీ పవిత్రమైన రక్తాన్ని పంచుకు పుట్టి పాపానికి మరో రూపంగా మారిన నీ మరో కొడుకు వాడినమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నా తమ్ముడివా? ఈమె నా తల్లి? అవును. నీలాంటి నీతుని ఎందుకన్నా నాకు వెళ్ళిపోయి ఆ శ్రీమూర్తి మన తల్లి. నీతో కలిసి ఎందుకు పుట్టారా అని సిగ్గుతో బాధతో తల దించుకున్న నేనే నీ తమ్ముణ్ణి. దొంగగా దోషిగా అందరినీ అక్రమంగా కొల్లగొడుతూ దేశానికి అరిష్టదాయకంగా బ్రతకటం నేరమే కాదు, మహాపాపం కూడాను. నీలాంటి వాళ్ళను చట్టము సంఘమే కాదు, కన్న తల్లి కూడా అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. ఆపురాజా ఆపు. అనుక్షణం గుండెల్లో అగ్నిపర్వతాన్ని భరించి బ్రతికే నాలో నీ మాటలతో మరింత మంటలు రగల్చు. నేను తప్పుడు దారిలో అడుగు పెట్టింది, తప్పనిసరిగా తప్పులు చేస్తున్నది కూడా ఒకే ఒక్క మనిషి కోసం. సొంత కొడుకుని కాకపోయినా నన్ను ఎంతో ప్రేమతో పెంచిన నా పెంపుడు తండ్రి ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా మారాను. ఆయన ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా నేరాలు చేస్తున్నాను. అతను కూడా తన చరిత్ర చెప్తాడు. నేను ఈ విధి లేక దొంగతనాలు చేస్తా ఉన్నాను, నాకు ఇష్టం లేదు అసలు అని చెప్పి. నాకేం లేదు పాపం, నన్ను పెంచిన తండ్రి వాళ్ళ చేతిలో బందీగా ఉన్నాడు, అతను విడిపించాలంట. అప్పుడు కృష్ణ స్థానంలో రాజా వెళతాడు అక్కడికి, దొంగల ముఠాలో రహస్యాలు తెలుసుకోవాలని చెప్పి. అప్పుడు వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, ఇతనే అనుకొని కృష్ణే అనుకొని ఒక కండిషన్ పెడతారు. అది అప్పుడే షిప్లో వచ్చిన ఒక బంగారు బొమ్మ. ఆ బొమ్మ ఒక్కటి లాస్ట్గా తీసుకొచ్చి ఇవ్వగలిగితే నీ తండ్రిని వదిలేసేస్తాము, నువ్వు కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని అంటారు. గుడ్ మార్నింగ్ మై డియర్ గోల్డ్ మ్యాన్. ఇంతవరకు నువ్వు అందించిన సహాయంతో సహకారంతో నేను సంపాదించిన బంగారాన్ని చాలా వరకు ఆఫ్రికాలో ఉన్న నా అసలు స్థావరానికి తరలించేశాను. ఈ మిగిలిన బంగారాన్ని కూడా వెదురు బొంగుల రూపంలో స్టీమర్స్ అడుగును ఏర్పాటు చేసి పంపించేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను కూడా ఆఫ్రికా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నీ తండ్రి మీ ఇష్టం వచ్చిన దారి చూసుకోవచ్చు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి మిగిలిపోయింది. ఆ పని నువ్వు చేసేస్తే నీ తండ్రిని వదిలిపెట్టేస్తాను, నా మాట నిలబెట్టుకుంటాను. ఇదొక్కటే నువ్వు చేయవలసిన ఆఖరు. ఇదే ఆఖరి పని, ఇదే ఆఖరి పని అంటూ నా చేతి ఎన్నో పనులు చేయించావు. నా తండ్రి గారి కోసం ప్రాణాలు కూడా తెగించి ఆ పనులని విజయవంతం చేసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ఆఖరి పని అంటున్నావు. ఎంతవరకు నీ మాటలు నమ్మాలి? ఆవేశపడకు కృష్ణ, నిజంగానే ఆఖరిసారి, చివరిసారి మన బంధానికి ముగింపు, ఓ ఫినిషింగ్ టచ్ ఈ పని. చూడు, కళింగ గుట్ట దగ్గర ప్రభుత్వ తవ్వకాలలో అలెగ్జాండర్ కాలం నాటి ఒక గోల్డెన్ హెడ్ బయటపడిందట. తీరా అసలు బాస్ ఎవరంటే వీళ్ళ శ్రీదేవి బాబాయ్ రావుకొండలరావు. శ్రీదేవి ప్లస్ సత్యంగా వచ్చిన సత్యనారాయణ సిఐడి ఆఫీసర్, అన్న చెల్లెళ్ళు అవుతారు, కజిన్. కనుక వాళ్ళ బాబాయ్ అతనే అన్నమాట విలన్, అతనే మెయిన్. బంగారం దొంగతనం చేస్తున్న గజ దొంగ గోల్డ్ మ్యాన్ ముఠాకు ముఖ్యుణ్ణి, మూల పురుషుణ్ణి. మీ అన్న పట్టుకోవడానికి దేశమంతా గాలిస్తున్న ఆ బంగారు దొంగ నేనే. యుగ యుగాలుగా మనిషిని ఆకర్షిస్తున్న మహత్తరమైన లోహం బంగారం. ఆ బంగారం ఎక్కడున్నా సరే దోచుకుని ప్రపంచంలోకెల్లా గొప్పవాణ్ణి కావాలి అని కలలు కన్నాను. నా తెలివితేటలతో ఆ కళలన్నీ నిజం చేసుకుంటున్నాను. ఇంతవరకు అసలు దొంగ నేనేనని ఎవ్వరికీ తెలియకుండా మొసలుతున్నాను. అతి త్వరలో ఆఫ్రికా అడవుల్లో ఉన్న నా బంగారు భవంతికి వెళ్ళిపోబోతున్నాను. అయితే దొంగతనాలకి, హత్యలకి, నేరాలకి కారకుడి నువ్వా? అవును, నేనే. ఇద్దరు కష్టపడి ఆ బొమ్మను సాధిస్తారు. ఆ సాధించి చివరిలో చిన్న ట్రిక్ చేసి బొమ్మలో టైం బాంబు ఫిక్స్ చేసి అవతల మనిషికి తండ్రిని వదిలిపెడితే ఈ బొమ్మ ఇస్తానని బేరం పెట్టుకోవటం. ఇంక వాళ్ళు తండ్రి అవతలకి రాగానే అవతల నుంచి వాళ్ళ మనిషి వస్తాడు. ఆ బొమ్మ ఇస్తే దారిలో పోతానే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చేజింగ్. రావుగోపాల్లో తప్పించుకుపోతుంటే మళ్ళీ వెంటబడి రాజా అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి చివరికి తన అన్న నిర్దోషిగా ఇట్లా బాడు నిరూపించి అందరూ కలవటమే. కృష్ణ సార్, రాజా సార్, దేశద్రోహి అయిన గోల్డ్ మ్యాన్ మీరిద్దరూ నాశనం చేసి ప్రభుత్వానికి ఎంతో సహాయపడ్డారు. కంగ్రాచులేషన్. మీ సహకారంతోనే దాన్ని సాధించగలిగాం. మా కర్తవ్యాన్ని మేము నిర్వహించగలిగాం. మై డియర్ బాయ్స్, గోల్డ్ మ్యాన్ నాశనం చేసినందుకు మీరు చక్కటి అమ్మాయిల్ని బహుమతిగా పొందగలిగారు. లేకపోతే గవర్నమెంట్ వారు ఇచ్చే ఆఫ్టర్ ఆల్ ఆ క్యాష్ బహుమతి మీకెందుకు?
నా మొహం కొట్టండి. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకుల